అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత చాలామంది ఒక ఆలోచన ఎక్స్ప్రెస్ చేస్తున్నారని. చాలామంది అంటే కొద్దిమంది ఈ దేశం చాలా కాలంగా మోస్తున్న ఒక చెత్త కుప్ప ఇప్పటికీ మోస్తోంది, అప్పటికీ మోస్తూ ఉండాల్సిన సిచ్యుయేషన్ ఉంది. ఆ చెత్త కుప్ప మాట్లాడుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే, ఇటువంటి దాడి, ఇటువంటి ఘటన జరిగినప్పుడు మతం యొక్క ప్రస్తావన తీసుకురావద్దు, మతం యొక్క ఆలోచన చేయవద్దు, మతాన్ని చొప్పించవద్దు, మతం అనేటువంటి ఆలోచన కనీసం ఎక్కడా కూడా ప్రస్తావనకు రాకుండానే ఉగ్ర సంస్థలు, ఉగ్రదాడుల్ని మనం ఖండించాలి. ఇదే రకమైనటువంటి ఖండన అంటారు. ఇలాంటి ఖండనలకు ఉండే విలువ ఏముంది? ఇలాంటి ఖండనల యొక్క మౌలికమైన ఆలోచన ఏంటి? వీరికి అటువంటి ఉగ్ర సంస్థలకి మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనే ఆలోచనలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇవాళ నిన్నగాక మొన్న మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతం అనే దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉంటారు. ఇక్కడ కమ్యూనల్ హార్మనీ అనేది మనం విట్నెస్ చేయగలుగుతాం. పెద్దగా మతం డిఫరెన్స్ అనేది ఇక్కడ ప్రజల్లో, ప్రజానీకంలో, ప్రజల ఆలోచనల్లో ఉండదు. కానీ ఇటువంటి రాష్ట్రంలో కూడా మొన్న మధ్య ఏం చేశారు, ఒక పాస్టర్ తప్పతాగి సెల్ఫ్ యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోతే దాని మీద విచారణ జరుగుతూ ఉంటే కొద్దిమంది వ్యక్తులు, ఒక ముసల్మాన్, ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వచ్చి ఏం మాట్లాడారు? ఈ దేశంలో క్రైస్తవుల్ని బతకనివ్వరా? ఈ దేశంలో మైనారిటీలకు చోటు లేదా? ఈ దేశంలో హిందువులు జరిపేటువంటి దాడుల్ని ఇలాగే భరిస్తూ పోవాలా? ఇదేం విధానం? ఇలాంటి ఆలోచనలు, లౌకికవాదానికి ఎక్కడ చోటు లేనటువంటి స్వరూపాన్ని మనం ఇవాళ విట్నెస్ చేస్తున్నామని పూర్తిగా రాజకీయ కోణంలో ఈ రాష్ట్రంలో ద్వేషాన్ని, విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేశారు. కానీ అటువంటి సందర్భంలో ఇవాళ మనం చూస్తున్నటువంటి మేధావులు ఎవరు వచ్చి ఇటువంటి దాడికి మతాన్ని ఆపాదించొద్దు, ఇది ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్, ఇది ఇలాంటి విషయాల్లో మనం మతాన్ని తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయొద్దని ఏ ఒక్కరైనా నీతులు చెప్పారా? చెప్పలేదు కదా. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైన దాడిలో, ఒక ఉగ్ర దాడిలో అమాయకమైన ఈ దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే అటువంటి వారి విషయంలో ఇలాంటి నీతులు, మత సామరస్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఈ దేశంలో మతం కలిసి ఉండాలి. ఏ మతమైనా ప్రతి ఒక్క మతం ఇంకో మతాన్ని గౌరవించాలి. ఈ దేశంలో ఉన్న ముస్లింలు, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు, ఈ దేశంలో ఉన్న హిందువులు ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితో ఉండాలి. అంబేద్కర్ మహనీయుడు మొదట చివరా కూడా నేను భారతీయుడినే తప్ప భారతీయత అనే భావాన్ని వేరే కులం లేదా మతంతో నేను బేరీజు వేయడానికి, వాటితో కొలమానం, వాటితో కంపేర్ చేయడానికి నేను మొదట చివరా కూడా భారతీయుడిని మాత్రమే అనే ఆలోచనలు చాలా స్పష్టంగా, ప్రస్ఫుటంగా ఎక్స్ప్రెస్ చేశారు కదా. అటువంటి ఆలోచనలు ఇవాళ ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగలరా? వారికి దేశం ముఖ్యమా లేదా వారి ఐడియాలజీ ముఖ్యమా? వారికి వారి ఐడియాలజీ మాత్రమే ముఖ్యం. ఈ దేశం యొక్క స్వరూపం అనేది వారికి ఎక్కడా కూడా ప్రాధాన్యత కాదు. వారి యొక్క రాజకీయ ప్రాధాన్యతలు వారికి ముఖ్యం. అటువంటి వ్యక్తులు ఇవాళ ఖచ్చితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి వారికి. ఈ దేశంలో కేవలం మతం కోణంలో విద్వేషాన్ని రెచ్చగొట్టాలని చూసే వ్యక్తుల జాబితాలో ఫస్ట్ పర్సన్స్గా ఇవాళ ఇటువంటి వ్యక్తులను మనం చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా మతం అడిగారు, మతం అడిగిన తర్వాత చంపారు, మతం అడిగిన తర్వాతే వారిని హతమార్చారు. కానీ అక్కడ క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వారి ప్రాణాలు కాపాడడానికి ముస్లింలు కూడా ముందుండి నిలబడ్డారు. ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇటువంటివన్నీ మనం చాలా స్పష్టంగా విట్నెస్ చేసాం. కానీ ఇవాల్టి ఈ ఘటన ద్వారా ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన అయితే కలుగుతోంది. చాలామంది దేశద్రోహులు ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం మట్టి మీద బతుకుతూ పరాయి దేశం యొక్క ఆలోచనల ప్రభావంతో వారు ముందుకు వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది అత్యంత జుగుప్సాకరంగా కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఆలోచనలు మార్చుకోవాలి. వేరే ఏ దేశంలోనూ ఈ తరహా పరిస్థితి అయితే మనం చూడలేం. నిజంగా పాకిస్తాన్లో ఉంటూ పాక్కి వ్యతిరేకంగా ఆ దేశం యొక్క కలెక్టివ్నెస్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే ఏ ఒక్కరిని కూడా అక్కడ ప్రభుత్వాలు క్షమించం. కానీ ఇవాళ భారతదేశంలో మాత్రం ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా, ఈ దేశంలో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతే, ఖచ్చితంగా అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ కూడా కలిసి వస్తారు. వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి మేధావుల్లో కూడా అనేక మంది హిందువులు ఉన్నారు. కానీ బ్యాలెన్స్ అవసరమనే ఆలోచనలు మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. నిజంగా దేశభక్తియుత పౌరులు ఎవరు? దేశాన్ని వ్యతిరేకిస్తూ దేశం యొక్క స్వరూపాన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి దుష్టులు ఎవరనే అవగాహన ప్రతి ఒక్క భారతీయుడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్లారిటీ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచనలు జరపాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. థ్యాంక్ యూ.